భవ్య న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలో నియోజకవర్గ స్థాయిలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్. రామయ్యంపేటలో పర్యటించిన మెదక్ ఎంపీ రఘునందన్ రావు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావులు పార్టీ కార్యాలయం వద్ద జెండా ఎగురవేసి కార్యకర్తలకు పలు సూచనలు సలహాలు అందజేసిన ఎంపీ. ఎండల తీవ్రత ఎక్కువగా ఉన్నందున ఉపాధి హామీ కూలీలు ఉదయం 5 గంటల నుంచి 10 గంటల వరకే పనులు చేపట్టాలన్న తహసీల్దార్. దుందిగల్ పిఎస్ పరిధి గాగిల్లాపూర్లోని ఓ పరిశ్రమలో స్వల్ప అగ్ని ప్రమాదం. పరిశ్రమలో ఒక్కసారిగా ఎగిసిపడ్డ మంటలు, ఆందోళనకు గురైన స్థానికులు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలోని లక్ష్మీ గార్డెన్స్ లో ప్రభుత్వం హుస్నాబాద్ నియోజకవర్గ స్థాయి ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రవాణా శాఖ మంత్రి మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. హుస్నాబాద్ పట్టణంలోని లక్ష్మీ గార్డెన్ లో ప్రభుత్వం హుస్నాబాద్ నియోజకవర్గ స్థాయి ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు రాష్ట్ర రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్. జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం హుస్నాబాద్ ఆర్డీఓ రామ్మూర్తి రాష్ట్ర ముఖ్యమంత్రి సందేశాన్ని ఆర్డీఓ చదివి వినిపించారు. నియోజకవర్గ స్థాయిలో చేపట్టిన ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల ప్రగతిని వినిపించారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని అన్ని మండలాల నుంచి వచ్చిన ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజలను ఉద్దేశించి మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ, ప్రజాప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాల 5 నెలల పాలనలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో మరియు రాష్ట్ర మంత్రుల సహకారంతో అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను నియోజకవర్గంలో విజయవంతంగా అమలు చేసి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకున్నామన్నారు. 250 కోట్ల రూపాయల రైతు భరోసా నిధులను రైతులకు అందించామని, మరణించిన 679 మంది రైతుల కుటుంబాలకు 49 కోట్ల 96 లక్షల రూపాయలు రైతు బీమా అందించామని, 150 కోట్ల రూపాయలతో 3515 ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయగా కొన్ని ఇలా నిర్మాణాలు పూర్తి, మరికొన్ని వివిధ నిర్మాణాల దశలో ఉన్నాయని, ఇప్పటి వరకు 74 కోట్ల రూపాయలు లబ్ధిదారులకు వివిధ దశల్లో చెల్లించడం జరిగిందన్నారు. 57,963 గృహాలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్, 45,000 మందికి పెన్షన్లు అందిస్తున్నామని, 10 సంవత్సరాలు కొత్త పెన్షన్లను మంజూరు చేయలేదని, త్వరలోనే కొత్తగా మరింత మందికి పెన్షన్లు మంజూరు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. కొత్తగా 13,000 మందికి రేషన్ కార్డులను మంజూరు చేసి వాటిలో నమోదైన 38,000 మందికి మరియు పాత కార్డులలో 23,000 మందిని అదనంగా చేర్చి మొత్తం 61,000 మందికి ప్రతి నెల 6 కిలోల సన్నబియ్యాన్ని ఉచితంగా అందజేస్తున్నామన్నారు. హుస్నాబాద్ నియోజకవర్గ వ్యాప్తంగా ఉపాధిని కల్పించడమే కాకుండా పంచాయతీరాజ్, ఆర్ఎన్బి, డబుల్ వెల్ఫేర్, ఎస్సీ సభ్యులను ద్వారా రోడ్ల అభివృద్ధి చేశామని, కొత్తపల్లి నుంచి హుస్నాబాద్ వరకు 4 వరుసల రహదారి నిర్మాణం పనులు జరుగుతున్నాయని, హుస్నాబాద్ నుంచి అక్కన్నపేట వరకు 4 వరుసల రహదారి నిర్మాణానికి టెండర్లు పిలిచామన్నారు. గౌరవెల్లి ప్రాజెక్టు పూర్తి నిర్మాణం తన బాధ్యత అని, భూ నిర్వాసితులకు త్వరలోనే పేమెంట్ చేసి కాల్వల నిర్మాణం పూర్తి చేస్తామన్నారు. కోహెడ మండలం తంగిలపల్లిలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థుల కోసం యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణం వేగంగా జరుగుతుందని, హుస్నాబాద్ పట్టణంలో శాతవాహన ఇంజనీరింగ్ కాలేజీ గత ఏడాది ప్రారంభమైందని, కాలేజీ భవన నిర్మాణానికి చర్యలు తీసుకోవడం జరుగుతుందని, మెన్కు, ఉమెన్కు ప్రత్యేకంగా హాస్టల్ నిర్మాణం చేస్తామన్నారు. హుస్నాబాద్ ప్రాంతాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేసి ప్రణాళికలో భాగంగా ఎల్లమ్మ చెరువు, అర్బన్ పార్క్, పట్టణ సుందరీకరణతో పాటు నియోజకవర్గంలోని ఇతర ప్రాంతాల్లో అభివృద్ధి చేసుకుంటున్నామన్నారు. విద్యాభివృద్ధిలో భాగంగా ఏటీసీ సెంటర్ నిర్మాణం, న్యాక్ శిక్షణా కేంద్రం ఏర్పాటు చేస్తామని, 200 పడకల ఆసుపత్రి అభివృద్ధి చెందుతుందని, మెడికల్ కాలేజీ కూడా శాంక్షన్ చేసుకుని పీజీతో ప్రారంభిస్తామన్నారు. ప్రజల ఆరోగ్యం కోసం 540 హోటళ్లలో మరియు 250 స్వయం సహాయక సంఘాలకు స్టీల్ బ్యాంకులను పంపిణీ చేశామన్నారు. వాటిని ఉపయోగించాలని సూచించారు. ఒంటిమామిడిలాగా హుస్నాబాద్ లో హోల్సేల్ కూరగాయల మార్కెట్ ఏర్పాటు చేస్తామని, చిగురుమామిడిలో తెలంగాణ పబ్లిక్ స్కూల్ నిర్మిస్తామని, ముల్కనూరు, సైదాపూర్, ఎల్కతుర్తి బస్టాండ్లను అభివృద్ధి చేస్తామన్నారు. పార్టీలకు అతీతంగా హుస్నాబాద్ విద్య, వైద్య, వ్యవసాయం, మౌలిక వసతులు అన్ని రకాలుగా అభివృద్ధికి అందరం కలిసి పనిచేద్దామన్నారు.
జిల్లా కలెక్టర్ కె హైమవతి మాట్లాడుతూ ప్రభుత్వం ప్రజల అభివృద్ధి సంక్షేమం కోసం కృషి చేస్తుందని తెలియజేసి ప్రభుత్వ పథకాల అమల్లో ప్రజలను భాగస్వామ్యాన్ని పెంపొందించేందుకు ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమాన్ని గ్రామ, మండల, నియోజకవర్గ మరియు జిల్లా, రాష్ట్ర స్థాయిలలో 5 అంచెలుగా నిర్వహిస్తున్నామని, ప్రభుత్వ శాఖల టీంలతో నిర్వహిస్తున్నామని తెలిపారు. అలాగే జూన్ 2వ తేదీన పాఠశాల నుంచి ఇంటర్మీడియట్ వరకు ఉదయం అల్పాహారం పంపిణీ పథకం, జూనియర్ కాలేజీలలో మధ్యాహ్న భోజనం, దివ్యాంగ ఇంటర్మీడియట్ విద్యార్థులకు 2 వీలర్ వాహనాలు పంపిణీ, కుటుంబ బీమా కార్యక్రమాన్ని ప్రభుత్వం రూపొందిస్తుందన్నారు. రసాయనిక ఎరువులను వాడి పండించిన పంటల వలన మనుషులకు క్యాన్సర్, ఇతర రోగాలు వస్తున్నాయని, ప్రజల ఆరోగ్యవంతమైన ఆహారం అందించాలంటే రైతులు ఆర్గానిక్ వ్యవసాయం చేయాలన్నారు. సిద్దిపేట కమిషనర్ ఆఫ్ పోలీస్ సాధన రష్మి పెరుమాల్ మాట్లాడుతూ ఒక సీసీ కెమెరా 10 మంది పోలీసులతో సమానమని, జిల్లా ప్రజల రక్షణ మరియు శాంతి భద్రతల పర్యవేక్షణకు సురక్ష నేత్ర కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి అన్ని గ్రామాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నామని, 3 నెలల్లో అన్ని గ్రామాల్లో మరియు ముఖ్యమైన కూడళ్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామన్నారు. ఈ సందర్భంగా స్వయం సహాయక సంఘాలకు 128 కోట్ల రూపాయల విలువైన బ్యాంకు లింకేజీ చెక్కులను, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను, నేతన్న బీమా చెక్కులను పంపిణీ చేశారు. 109 చైల్డ్ హెల్ప్ లైన్ నెంబర్, మిషన్ వాత్సల్య పోస్టర్లను రిలీజ్ చేశారు. ఈ కార్యక్రమంలో హుస్నాబాద్ మున్సిపల్ చైర్మన్ లక్ష్మి, మార్కెట్ కమిటీ చైర్మన్లు, మున్సిపల్ కౌన్సిలర్లు, సర్పంచులు, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. ప్రజాపాలన 99 రోజుల ప్రగతి ప్రణాళికలో ఈ కార్యక్రమంలో హాజరైన అందరూ కూడా హుస్నాబాద్ శాసనసభ నియోజకవర్గ పక్షాన ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తా ఉన్నా. ఈరోజు ఇప్పుడే మన నియోజకవర్గం వారికి ఒక్కసారి 2 సంవత్సరాల 5 నెలల ఏం జరిగింది అని ఒకసారి సమీక్ష చేసుకుంటే మన నియోజకవర్గానికి రాష్ట్ర వ్యాప్తంగా జరిగే కార్యక్రమాల్లో భాగంగా మన నియోజకవర్గానికి సంబంధించి దాదాపు 265 కోట్ల రైతు భరోసా రావడం కానీ, మరి అదేవిధంగా 679 మంది డిసెంబర్ 23 నుంచి ఈ రోజు వరకు వివిధ కారణాలతో చనిపోయిన రైతులకు సంబంధించి 49 కోట్ల 96 లక్షల రైతు బీమా రావడం ద్వారా కానీ, 3,515 ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం ద్వారా దాదాపు 150 కోట్లు విడుదల చేసుకోవడం కానీ, 57,963 మందికి మరి గృహలక్ష్మి కింద 200 యూనిట్ల ఉచితము, అదేవిధంగా 55,000 దాకా ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక నియోజకవర్గ స్థాయి సమావేశానికి ముఖ్య అతిథిగా వేచేసినటువంటి మన ప్రీత మంత్రివర్యులు శ్రీ పొన్నం ప్రభాకర్ సార్కి, అదే రకంగా మున్సిపల్ చైర్పర్సన్కి, ఆర్డీఓకి, ఏఎంసీ మార్కెట్ యార్డ్ చైర్మన్లకి, ఇతర జిల్లా అధికారులకి, వేదిక మీద నుండి ప్రజాప్రతినిధులకి, అందరి సర్పంచులకి, మీడియా ప్రతినిధులకి, పోలీస్ సిబ్బందికి, సోదరీమణులందరికీ నా యొక్క నమస్కారాలు. కదా, సో ఎక్కడికి వెళ్ళినా మనకి లేడీస్ ఎక్కువ కనిపిస్తారో చాలా సంతోషం అనిపిస్తుంది వాళ్ళు చూడగానే కదా. మహిళా శక్తి వచ్చింది, కళ్ళి వచ్చింది అనమాట. అందుకని ఏ ప్రోగ్రాం మహిళా శక్తి వచ్చిందంటే ఆ ప్రోగ్రాం సక్సెస్ అవుతుందని అర్థం కదా. అది కాబట్టి అందరూ చప్పట్లు కొట్టాలి, అంతే కదా. సో మీరు వచ్చారంటే ప్రోగ్రాం సక్సెస్ అవుతుంది అనమాట. సో అందరికీ నమస్కారం. మనం ప్రభుత్వం అధికారాలు స్వీకరించి 2 సంవత్సరాల దాదాపుగా 5 నెలలు గడిచిపోయింది. యాదగిరిగుట్ట పట్టణంలోని మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఆధ్వర్యంలో ఫీల్డ్ అసిస్టెంట్ల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య పాల్గొన్నారు. యాదగిరిగుట్ట పట్టణంలోని మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఆధ్వర్యంలో నిర్వహించిన ఫీల్డ్ అసిస్టెంట్ల ఆత్మీయ సమ్మేళనంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీర్ల ఐలయ్య మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల అభివృద్ధిలో ఫీల్డ్ అసిస్టెంట్ల పాత్ర అత్యంత కీలకమన్నారు. గ్రామీణ ప్రజలకు ఉపాధి కల్పించడంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఒక శక్తివంతమైన సాధనమన్నారు. ఈ పథకం ద్వారా గ్రామాల్లో మౌలిక వసతుల అభివృద్ధి చెందడంతో పాటు పేద ప్రజలకు ఆర్థిక భద్రత లభిస్తుందన్నారు. ఫీల్డ్ అసిస్టెంట్లు ప్రభుత్వ విధానాలను ప్రజలకు చేరువ చేసే వారధులుగా పనిచేస్తూ పారదర్శకంగా మరియు నిబద్ధతతో తమ బాధ్యతలను నిర్వర్తించాలని ఆయన సూచించారు. క్షేత్రస్థాయిలో ఎదురయ్యే సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చి వాటి పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. అలాగే ఫీల్డ్ అసిస్టెంట్ల సంక్షేమం కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందని, వారి న్యాయమైన డిమాండ్లను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. గ్రామీణ అభివృద్ధి లక్ష్యాల సాధనలో అందరూ కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు, ఫీల్డ్ అసిస్టెంట్లు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
ప్రపంచ కార్మిక దినోత్సవం సందర్భంగా కార్మిక కర్షక కష్టజీవులందరికీ మేడే శుభాకాంక్షలు తెలియజేస్తూ ఏదైతే 2020 ఆనాటి యూపీఏ ప్రభుత్వం యూపీఏ చైర్పర్సన్గా శ్రీమతి సోనియా గాంధీ గారి నేతృత్వంలో మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ప్రతి గ్రామంలో పని ఒక హక్కుగా వలసలు పోవద్దు, కార్మికులు ఇబ్బంది పడద్దు, ఏ గ్రామంలో ఆ గ్రామం పని హక్కుగా కలగాలని ఆ రోజు జాతీయ ఉపాధి హామీ పథకం మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని తీసుకొచ్చి పేదోడికి పట్టెడు అన్నం పెట్టే కార్యక్రమాన్ని చేపట్టినటువంటి ఆనాటి ప్రభుత్వం తెచ్చినటువంటి ఒక మంచి పథకం, పేదోడి కడుపు నిండే పథకాన్ని ఈనాటి కేంద్ర ప్రభుత్వం మోడీ గారు కార్పొరేట్ సంస్థలకు కొమ్ముగాసి ఇలా దాని పేరు మార్చుకుంటూ దాంట్లో ఉన్నటువంటి పేదలకు ఉపయోగపడే పథకాలన్నీ తీసేసి ఒక కార్పొరేట్ స్థాయిలో తెచ్చినందుకు దాన్ని నిరసిస్తూ మొన్న పార్లమెంట్లో కానీ మొన్న అసెంబ్లీలో కానీ కొట్లాడడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు మేడే సందర్భంగా యాదాద్రి భువనగిరి జిల్లాకు సంబంధించి ఇక్కడ జిల్లా అధ్యక్షులు, రాష్ట్ర అధ్యక్షులు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు, ఫీల్డ్ అసిస్టెంట్లకు సంబంధించి వాళ్ళకు వస్తున్నటువంటి జీతభత్యాలు కూడా 20 సంవత్సరాల నుంచి ఏ రకంగా వాళ్లకు ఇంప్రూవ్మెంట్ లేక వాళ్ళు పడుతున్న కష్టాలు, గత ప్రభుత్వం చేసినటువంటి ఇబ్బందులు, గత ప్రభుత్వంలో 2.5 సంవత్సరాలు వాళ్ళ బంద్ చేసిన ఇదే పథకాన్ని నమ్ముకొని గ్రామాలలో నివసిస్తూ వర్షాలు పోకుండా ఇలా ఆ పథకాన్ని నమ్ముకొని మళ్ళీ కాంగ్రెస్ పార్టీ రావాలి, మా అందరికీ గత పూర్వవైభవం లెక్క ఉండాలని చెప్పి కోరుకొని ప్రజాప్రభుత్వం తీసుకొచ్చిన ఫీల్డ్ అసిస్టెంట్లకు మరి ఈ ప్రభుత్వంలో మేలు జరిగే విధంగా గౌరవ ముఖ్యమంత్రి సహకారం, సీతక్క గారి సహకారంతో ఏదైతే వాళ్ళ 12,000 ఉద్యోగాన్ని సుమారు 25,000 పైచీలుగా ఎఫ్టీ ఉన్నటువంటి దాన్ని వీళ్ళకు కూడా వర్తించే విధంగా ఫీల్డ్ అసిస్టెంట్లకు చేయాలనే లక్ష్యంతో ముందుకు పోతున్నాం. గత ప్రభుత్వంలో 4,779 తీసుకొచ్చిన సర్కులర్ ద్వారా వీళ్ళకి చాలా ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. దాని ద్వారా కనీసం 250 మందిని ఉద్యోగాలకు తీసేసి వాళ్ళని కూడా తీసుకోలేదు. వీటన్నిటి మీద వాళ్ళ న్యాయమైన డిమాండ్లు ఈ ప్రజాప్రభుత్వం తీరుస్తుందని చెప్పి వాళ్ళకు ఒక హామీ ఇచ్చి ఇలా స్వాతి నక్షత్రం యారుట స్వామివారి సన్నిధిలో యాదాద్రి భువనగిరి జిల్లాకు సంబంధించి అదేవిధంగా మిగతా జిల్లాలకు సంబంధించి అధ్యక్షులు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. వాళ్ళ న్యాయమైన డిమాండ్లు ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి మంత్రి సీతక్క గారి సహకారంతో ముఖ్యమంత్రి గారితో సానుకూలంగా వాళ్ళని డిమాండ్లు తీరుస్తా అని చెప్పి మాట ఇస్తూ ఏదైతే మొన్న ఆర్టీసీ కార్మికుల న్యాయమైన డిమాండ్లు తీర్చినమో అదే మాదిరిగా ఈ ఫీల్డ్ సమస్యలు కూడా తీర్చా అని చెప్పి వాళ్ళకు మాట ఇవ్వడం జరిగింది. మెదక్ జిల్లా కొల్చార మండలం అప్పాజిపల్లి గ్రామ విద్యార్థులు 10లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులను సర్పంచ్ వెంకట్గౌడ్ గజని శనివారం సన్మానించారు. 600 మార్కులకు గాను 500కు పైగా మార్కులు సాధించిన విద్యార్థులను గ్రామ సర్పంచ్ నాయని వెంకట్గౌడ్ గజని సత్కరించారు. మెదక్ జిల్లా కొల్చార మండలం అప్పాజిపల్లి గ్రామ విద్యార్థులు 10వ తరగతిలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులను సర్పంచ్ వెంకట్గౌడ్ గజని శనివారం సన్మానించారు. 600 మార్కులకు గాను 500కు పైగా మార్కులు సాధించిన విద్యార్థులను గ్రామ సర్పంచ్ నాయని వెంకట్గౌడ్ గజని సత్కరించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు శాల్వా కప్పి మెమెంటోలు అందజేశారు. రాబోయే రోజుల్లో ఉన్నత చదువులు చదివి జీవితాల్లో ప్రయోజకులు కావాలని సర్పంచ్ విద్యార్థులకు సూచించారు. వారి విద్యా ప్రస్థానానికి ఇది ఒక స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. గ్రామానికి చెందిన చింతల మధు తండ్రి బాగయ్య 549కి 5,000 రూపాయలను చింతల శివకోటి అందించారు. పీతిరి నర్సింహులు తండ్రి శ్రీనివాస్ 536, సదాల చరణ్ తండ్రి శ్రీనివాస్ 533, చెడం వర్షిత్ తండ్రి శ్రీహరి 531, రెడ్డి కర్ణాకర్ తండ్రి నర్సింహులు 525, కన్నబోయిన భవాని తండ్రి సిద్ధరములు 523, కన్నబోయిన బుడ్డనూళ్ల భరత్ తండ్రి భిక్షపతి 518, నమ్రీన్ ఫాతిమా తండ్రి మీరాజ్ పాషా 518, చరణ్ గౌడ్ తండ్రి మనోహర్ 503, సదాల మనోజ్ కుమార్ తండ్రి నర్సింహులు 502 మార్కులు సాధించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ చెలం నర్సింహులు, వార్డు సభ్యులు సదాల నర్సింహులు, వార్డు సభ్యులు మానేపల్లి సావిత్రి, కదూరు సుశీల, సదాల నర్సింహులు, రామాంజం, పంచాయతీ సెక్రటరీ ఫణీంద్ర కృష్ణ, కదూరి కుమార్, తిమ్మకపల్లి ప్రభాకర్, చింతల సురేందర్, పీతిరి రవి, నీరేళ్ల కృష్ణ, అతినారం ప్రభాకర్ విద్యార్థులకు తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఈరోజు మన అప్పాజిపల్లి గ్రామంలో 2025-26 సంవత్సరానికి గాను 10వ తరగతిలో 500కు పైగా ఉత్తీర్ణత సాధించినటువంటి మరియు మండల 2వ టాపర్ గా నిలిచినటువంటి చింతల మధుశ్రీ గారికి ఎంకరేజ్ అంటే పారిశోధిక ప్రోత్సాహం కింద మన చింతల శివకోటి గారు 5,000 రూపాయలు వారికి ఇవ్వడానికి ముందుకు వచ్చినందుకు అభినందనలు తెలుపుకుంటూ మరియు ఇలాంటి
మన గ్రామ పంచాయతీలో ఇట్లాంటి ఆనిముత్యాలు ఉండడం మనకు కూడా చాలా గర్వకారణం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పోటీగా తీసుకొని ఇలాగే ప్రతి ఒక్కరు కూడా ఇంటర్లో గాని మరియు డిగ్రీలో గాని మన ఊరికి గ్రామ పంచాయతీకి మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటూ, మరియు మీకు కావాల్సిన ఇంకేమైనా లైబ్రరీ గాని లేకపోతే స్టడీ మెటీరియల్ గాని ఎవరికి లేకున్నా ప్రతి ఒక్కరు కూడా ముందుకు వచ్చి ఇప్పించడానికి ముందుకుంటాం. కాబట్టి మన ఊరు మన గ్రామ పంచాయతీకి పేరు తీసుకురావాలని, ఇంటర్లో కూడా ఇట్లాంటి మార్కులు తీసుకురావాలని కోరుకుంటూ ఆల్ ది బెస్ట్. అందరికీ కూడా ఈ మార్కులు తీసుకొచ్చినందుకు గ్రామ పంచాయతీ తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నాం. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో నిర్వహిస్తున్న రైతుల ముంగిట్లో శాస్త్రవేత్తల కార్యక్రమాన్ని మెదక్ జిల్లా కొల్చార మండలం జినగన్పూర్ గ్రామంలో శనివారం నిర్వహించారు. వ్యవసాయ విశ్వవిద్యాలయానికి చెందిన రాజేంద్రనగర్ హైదరాబాద్ వారు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో నిర్వహిస్తున్న రైతుల ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమాన్ని మెదక్ జిల్లా కొల్చార మండలం చిన్నంగన్పూర్ గ్రామంలో శనివారం నిర్వహించారు. వ్యవసాయ విశ్వవిద్యాలయానికి చెందిన రాజేంద్రనగర్ హైదరాబాద్ వారు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రిన్సిపల్ సైంటిస్ట్ డాక్టర్ కె సురేష్ వివిధ పంటల్లో తీసుకోవాల్సిన సమగ్ర యాజమాన్యం పద్ధతుల గురించి వివరించారు. వరిలో సమగ్ర పోషణ యాజమాన్యం, నీటి యాజమాన్యం గురించి వివరిస్తూ వ్యవసాయ విశ్వవిద్యాలయం వారు రూపొందిస్తున్న సన్న రకాలైన సన్న విత్తనాలు పండించాలని సూచించారు. మట్టి పరీక్ష చేసుకోవడం వలన కలిగే లాభాలను, వివిధ పంటల్లో చీడపీడల గురించి వివరిస్తూ పంట మార్పిడి పద్ధతిని విధిగా పాటించాలన్నారు. అలాగే డాక్టర్ హారిక అసిస్టెంట్ ప్రొఫెసర్ వ్యవసాయ కళాశాల రాజేంద్రనగర్ వారు రైతులకు వరికి ప్రత్యామ్నాయ పంటలైన టమాటా, మిరప, పుచ్చకాయ, ఫామాయిల్, వేసవిలో ఆకుకూరలను సాగు చేయడం వలన తక్కువ సమయంలో అధిక దిగుబడిని మరియు అధిక ఆదాయం పొందవచ్చన్నారు. జీవ నియంత్రణ పద్ధతులను కూడా వివరించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ విస్తరణ అధికారి రాజశేఖర్ గౌడ్ మాట్లాడుతూ వరి కోయలు కాల్చడం వలన జరిగే నష్టం గురించి వివరించారు. అలాగే రైతులందరూ తప్పనిసరిగా ఫార్మర్ రిజిస్టర్ చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా రైతులు ప్రత్యామ్నాయ పంటల సాగుకు సానుకూలంగా ఉన్నామని, కాకపోతే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సహకారంతో కోతల సమస్య సాధ్యమైనంత పరిష్కారాలు చూపాలని, అలాగే వరి పంట కాకుండా వేరే ప్రత్యామ్నాయ పంటలకు మద్దతు ధరతో పాటు బోనస్ వంటివి కల్పించి స్థానికంగా మార్కెట్ వసతులు కల్పించినట్లయితే రైతుకు సహకారంగా ఉంటుందని, తద్వారా ప్రత్యామ్నాయ పంటలకు సాగు సానుకూల దృక్పథం ఏర్పడుతుందని రైతులు శాస్త్రవేత్తలతో ఫీడ్బ్యాక్ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ రైతులు, గ్రామ పెద్దలు, సైంటిస్టులు, వ్యవసాయ శాఖ సిబ్బంది పాల్గొన్నారు. ప్రజలు నమ్మకంతో అప్పగించిన బాధ్యతలను పూర్తి పారదర్శకతతో నిర్వహించాలని, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా అభివృద్ధి సంక్షేమ పథకాలు చేపడుతూ ఇస్నాపూర్ మున్సిపాలిటీని అన్ని రంగాల్లో రాష్ట్రంలోని ఆదర్శంగా తీర్చిదిద్దాలని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి పాలక వర్గానికి సూచించారు. ప్రజలు నమ్మకంతో అప్పగించిన బాధ్యతలను పారదర్శకతతో నిర్వహించాలని, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా అభివృద్ధి సంక్షేమ పథకాలు చేపడుతూ ఇస్నాపూర్ మున్సిపాలిటీని అన్ని రంగాల్లో రాష్ట్రంలోని ఆదర్శంగా తీర్చిదిద్దాలని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి పాలక వర్గానికి సూచించారు. ఇస్నాపూర్ మున్సిపల్ పరిధిలోని రుద్రారం వార్డు కార్యాలయంలో ఏర్పాటు చేసిన కోఆప్షన్ సభ్యుల ఎన్నిక కార్యక్రమానికి హాజరై ఓటు హక్కు వినియోగించుకున్నారు. బీఆర్ఎస్ తరఫున ప్రతిపాదించిన విష్ణువర్ధన్ రెడ్డి, బండా సోనియా, నిజాముద్దీన్ బాబా, ఆసియా బేగంలు పూర్తి మెజారిటీతో కోఆప్షన్ సభ్యులుగా ఎంపికయ్యారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే జీఎంఆర్ మాట్లాడుతూ ప్రతి కౌన్సిలర్ తమ వార్డు పరిధిలో నిరంతరం క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ప్రజల సమస్యలు తెలుసుకుంటూ వారి పరిష్కారానికి నిబద్ధతతో పనిచేయాలన్నారు. ఇప్పటికే 15 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు సంబంధించి టెండర్లు పూర్తయ్యాయని, అతి త్వరలో వీటి శంకుస్థాపన చేయబోతున్నట్లు తెలిపారు. అధికార ప్రతిపక్షమని తేడా లేకుండా ప్రతి వార్డుకి మన సమస్థాయిలో నిధులు కేటాయింపు చేయాలని పాలక వర్గానికి సూచించారు. ప్రతి అర్హుడికి సంక్షేమ పథకాలు అందిస్తూ పారదర్శకత పరిపాలన అందించాలన్నారు. నూతన కోఆప్షన్ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ సుమలత, కమిషనర్ వెంకటకిషన్, సీనియర్ నాయకులు గడిల శ్రీకాంత్ గౌడ్, కౌన్సిలర్లు మమత, వెంకటేష్, ఆంజనేయులు, రాహుల్ రెడ్డి, ఈశ్వరమ్మ, కిషోర్ రెడ్డి, మంజుల, సంధ్య, నరేందర్ రెడ్డి, పాండు, లత, రాజు, స్థానిక నాయకులు పాల్గొన్నారు. కాంగ్రెస్ వాళ్ళకందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను. అలాగే నూతనంగా ఎన్నుకోబడ్డ కౌన్సిల్ మెంబర్ మహిళా సోదరులకు వీళ్ళందరి గిట పురుషుల గిట అందరికీ పేరు పేరున ధన్యవాదాలు, పత్రికా సోదరులకు ధన్యవాదాలు. మీరందరూ కౌన్సిల్ మెంబర్లు కానీ కౌన్సిలర్లు కానీ వారి కౌన్సిలర్తో కలిసి ఈ ఇస్నాపూర్ మున్సిపాలిటీ నూతనంగా ఏర్పడ్డ ఇస్నాపూర్ మున్సిపాలిటీని ఎక్కడికక్కడ సమస్యలను ప్రజల ద్వారా సేకరించి
ప్రజలకు జవాబుదారీ పనిచేయాలని చెప్పి కోరుతాను. ఎందుకంటే ఎంతో నమ్మకము మనల్ని గెలిపించారు. అలాగే వారి నమ్మకాలు ఎక్కడ వమ్ము చేయకుండా మీరందరూ ఈ కృష్ణాపూర్ మున్సిపల్ అధికార యంత్రాంగం మీరు పక్క అధికార యంత్రాంగం ఒక పక్క కలిసిమెలిసి మంచి సోదర భావంతో అన్ని ఎలక్షన్ అయిపోయింది, పార్టీలను మర్చిపోవాలి. అందరినీ కలుసుకొని అందరినీ గౌరవిస్తూ అందరికీ జవాబుదారీగా పనిచేయాలని చెప్పి అందరితో కోరుకుంటూ ఈరోజు జరిగిన లోక్సభ ఎన్నికల సందర్భంగా టీఆర్ఎస్ వారికి, కాంగ్రెస్ వారికి, నూతనంగా ఎన్నుకోబడ్డ లోక్సభ మెంబర్లందరికీ, పత్రికా సోదరులకు, అధికార యంత్రాంగానికి నేను ఎండల తీవ్రత ఎక్కువగా ఉన్నందున ఉపాధి హామీ కూలీలు సైతం ఉదయం 5 గంటల నుంచి 10 గంటల వరకే పనులు చేపట్టాలని, ఎండ తీవ్రత పెరిగే వరకు ఇళ్లలోకి వెళ్లిపోవాలని తహసీల్దార్ మాలతి తెలిపారు. చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. ఎండల తీవ్రత ఎక్కువ ఉన్నందున ఉపాధి హామీ కూలీలు సైతం ఉదయం 5 గంటల నుంచి 10 గంటల వరకే పనులు చేపట్టాలని, ఎండ తీవ్రత పెరిగే వరకు ఇళ్లలోకి వెళ్లిపోవాలని తహసీల్దార్ మాలతి అన్నారు. చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. ఎండలు ఎక్కువగా ఉన్నందున ఉపాధి కూలీలు ఉదయం 5 గంటల నుంచి 10 గంటల వరకే పనులు చేయాలని, వృద్ధులు, చిన్నపిల్లలు బయటకు రాకూడదని, అత్యవసర సమయంలోనే బయటకు రావాలన్నారు. బయటకు వచ్చే సమయంలో గొడుగు లేదా టోపీ ధరించి బయటకు రావాలని, ఉదయం 11 గంటల వరకు పనులు ముగించుకుని ప్రతి ఒక్కరూ ఇంటికే పరిమితం కావాలన్నారు. పొద్దున ఉపాధి హామీ కూలీలు కూడా పొద్దున 5 గంటల నుంచి స్టార్ట్ చేసి 9:30, 10 గంటల వరకు మీరు ఇంటికి వచ్చేటట్లు చూసుకోవాలి. బాగా ఎండ ఉంటుంది. మన రాష్ట్రంలో 45 దాటింది కాబట్టి జాగ్రత్తగా ఉండి మీ సమయం అంటే చల్లదనం ఎప్పుడైతుంటే మనకు 10 వరకే ఉంటుంది. అసలు యాక్చువల్గా 8కి స్టార్ట్ అయిపోతుంది ఎక్కువ ఎండ, కానీ 10 వరకే కూడా మనం పని చేసుకోవచ్చు. కాబట్టి 5 గంటల నుంచి పొద్దునే 10 గంటల వరకు మీ పనిని పూర్తి చేసుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాను. ఎండలు ఎవరు కూడా తిరగొద్దు. ఒకవేళ అత్యవసర పరిస్థితులు ఉండి మీరు బయటికి రావాల్సి వస్తే గొడుగు కానీ లేకపోతే ఇంకా గొడుగు వేసుకొని రావాలి. అట్లాగే తలకి ఏదైనా చుట్టుకోవాలి లేదా క్యాప్ అన్నా పెట్టుకోవాలి. చిన్న పిల్లల్ని అస్సలు బయటకు తీసుకురావద్దు. దీనివల్ల ఏమైపోతుందంటే పిల్లలు తొందరగా డిహైడ్రేషన్కి గురైపోయి మనకి వడదెబ్బ తగిలే అవకాశం ఉంటుంది. కాబట్టి వృద్ధులు, పిల్లలు ఎవరు కూడా ఎండకు రావద్దు. ఉపాధి హామీ వాళ్ళు, వడ్లు ఐకేపీ సెంటర్లలో వడ్లు ఆరబోసుకునే వాళ్ళు కూడా ఈ సూచన గమనించాలని చెప్పి కోరుకుంటున్నాను. ఎవ్వరు కూడా మన మండల్లో వడదెబ్బ తగిలింది, ఇబ్బంది పడ్డారు అనేది జరగొద్దని నేను ఆశిస్తున్నా. కాబట్టి ప్రజలందరూ ఈ సూచన గమనించాలని కోరుకుంటున్నాను. దుందిగల్ పిఎస్ పరిధి గగిల్లాపూర్లోని ఓ పరిశ్రమలో స్వల్ప అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఎవరికీ ఏమీ ప్రమాదం జరగలేదు. దుందిగల్ పిఎస్ పరిధి గగిల్లాపూర్ ప్రధాన రహదారిపై ఉన్న జై భవానీ ఇండస్ట్రీస్లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వలన స్వల్ప అగ్ని ప్రమాదం సంభవించింది. పరిశ్రమలో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడి నల్లటి పొగలు ఆకాశాన్ని కమ్మేయడంతో స్థానికులు ఆందోళనకు గురయ్యారు. దుందిగల్ పిఎస్ పరిధి గాగిలాపూర్లోని ఓ పరిశ్రమలో స్వల్ప అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఎవరికి ఏ ప్రమాదం జరగలేదు. దుందిగల్ పిఎస్ పరిధి గాగిలాపూర్ ప్రధాన రహదారిపై ఉన్న జై భవానీ ఇండస్ట్రీస్ లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వలన స్వల్ప అగ్ని ప్రమాదం జరిగి పరిశ్రమలో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. నల్లటి పొగలు ఆకాశాన్ని కమ్మేయడంతో ఆందోళనకు గురయ్యారు స్థానికులు. కార్మికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. సకాలంలో స్పందించిన అగ్నిమాపక సిబ్బంది ఒక ఫైర్ ఇంజిన్ సహకారంతో మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. రామయ్యంపేటలో మెదక్ ఎంపీ రఘునందన్ రావు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావులు పర్యటించారు. స్వామి వివేకానంద ఆవాస విద్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న వారు పార్టీ కార్యాలయం జెండా ఎగురవేశారు. రామయ్యంపేటలో మెదక్ ఎంపీ రఘునందన్ రావు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావులు పర్యటించారు. స్వామి వివేకానంద ఆవాస విద్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న వారు పార్టీ కార్యాలయం వద్ద జెండా ఎగురవేశారు. అనంతరం బీజేపీ కార్యకర్తల సమావేశంలో వారు పాల్గొని పలు సూచనలు, సలహాలు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నికల సమయంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణ రాష్ట్రానికి మొట్టమొదటిసారి రావడం జరుగుతుందని, ఈ నెల 10వ తేదీన హైదరాబాద్ లో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన సుమారు 8,000 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారన్నారు. మోసం చేయడంలో కాంగ్రెస్ పార్టీని మించిన పార్టీ ఏదీ లేదని, కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం వాగ్దానాలే కాకుండా ఇచ్చిన హామీలను నెరవేర్చేయాలని తెలిపారు.
ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని చెప్పి కాలయాపన చేయకుండా వెంటనే ప్రక్రియ మొదలు పెట్టాలని, ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించిన తర్వాతే ఇంకేదైనా చేయాలన్నారు. 6 గ్యారెంటీలు ఇంకా నెరవేర్చలేదని, రైస్ మిల్లర్లు, దళారీ వ్యాపారులు, కొంతమంది అధికారులు రైతులకు అన్యాయం చేస్తున్నారన్నారు. రైతుల సమస్యలను కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవటం లేదన్నారు. అకాల వర్షానికి దెబ్బతిన్న పంటలను, పంట వివరాలకు సంబంధించి రైతులకు నష్టపరిహారం ఏమి ఇవ్వాలని అనుకుంటుందో ఇంకా స్పష్టత రాలేదని అన్నారు. వడగండ్ల వర్షానికి దెబ్బతిన్న పంటలకు సంబంధించిన నష్టపరిహారాన్ని 15 రోజులలో చెల్లించాలన్నారు. ఎద్దేర్చిన రాజ్యం రైతేర్చిన వ్యవసాయం బాగుపడదని, రైతులను ఆదుకోకుండా ఎన్ని వారాలు ప్రకటించినా అది ఉద్దేశించిందన్నారు. నరేంద్ర మోదీ నాయకత్వంలో రైతుల బాగు కోసం ఫసల్ బీమా పథకం తీసుకురావడం జరిగిందని, దేశవ్యాప్తంగా ఈ పథకం అమలు చేస్తుంటే తెలంగాణ మాత్రం ఫసల్ బీమా పథకంలో ఎందుకు చేరటం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రం ఫసల్ బీమా పథకంలో చేరినట్లయితే అకాల వర్షానికి పంట నష్టం జరిగితే రైతులకు నష్టపరిహారం వచ్చేదని, 2 పంటలలో రైతులకు జరిగిన నష్టపరిహారాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరించి త్వరగా రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఫసల్ బీమా పథకంలో చేరాలని, రైతులకు నష్టం జరగకుండా చూడాలన్నారు. అన్ని రాష్ట్రాల్లో ఫసల్ బీమా పథకం అమల్లో ఉంటే తెలంగాణ మాత్రం ఫసల్ బీమా పథకానికి దూరంగా ఉండడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు మల్లేష్ గౌడ్, మహిళా జిల్లా అధ్యక్షురాలు కవితారెడ్డి, బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు రాగిరాములు, పట్టణ అధ్యక్షులు అవినాష్ రెడ్డి, మండల అధ్యక్షులు నవీన్ గౌడ్, జిల్లా బీజేపీ మాజీ అధ్యక్షులు గడ్డం శ్రీనివాస్, వెలిముల సిద్దిరాములు, పబ్బా సత్యనారాయణ, రమణ, దోమకొండ రాములు, పోలీస్ దేవేందర్ తో పాటు వివిధ గ్రామాల సర్పంచులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జిల్లాలో రామాయంపేట్ పట్టణంలో చిన్న కార్యక్రమం ద్వారా రావడం జరిగింది. ఇక్కడ మరి రేపు 10వ తారీఖు నాడు హైదరాబాద్కు మొట్టమొదటిసారిగా నరేంద్ర మోదీ గారు రాబోతా ఉన్నారు. ఎలక్షన్స్ అయిన తర్వాత మొట్టమొదటిసారిగా నరేంద్ర మోదీ గారు హైదరాబాద్కు తెలంగాణకు రావడం, మొట్టమొదటి ఒక రాకతో దాదాపు 8,000 కోట్ల రూపాయల ఒక పన్నును వారు ప్రారంభోత్సవం చేస్తారు. జహీరాబాద్లో ఉన్నటువంటి ఒక ఇండస్ట్రియల్ పార్క్ అయితే నిమ్స్, అదేవిధంగా నిమ్స్ దాంతోపాటు అదేవిధంగా మన వరంగల్లో పిఎం మిత్ర హ్యాండ్లూమ్ పార్కు, టెక్స్టైల్స్ పార్కు, 2 రైల్వే స్టేషన్స్, అఫీస్పేట మరియు జోగులాంబ, దాదాపు రామాయంపేట, చేగుంట, మాసాయిపేట నుంచి మొదలుకొంటే వివిధ గ్రామాల లోపల రైతన్నలు వడగండ్ల వానతో నష్టపోయినారు. ఇప్పటిదాకా రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ, జిల్లా రెవెన్యూ యంత్రాంగం నుంచి కానీ నష్టపోయిన యొక్క రైతుల పంట వివరాలకు సంబంధించి ప్రభుత్వం ఏమి ఇవ్వాలనుకుంటుంది, ఎంత సమయం లోపల ఇస్తారు నిర్దిష్టంగా అనే విషయంలో ఒక స్పష్టమైనటువంటి ప్రకటన రాకపోవడం అనేది బాధాకరం. మేము తిరిగినప్పుడు రైతులు చాలా స్పష్టంగా కన్నీరు మున్నీరుగా ఏడుస్తూ చెప్పినటువంటి విషయం, ఒక్కొక్క ఎకరాకి సుమారు 25-30 వేల రూపాయలు కష్టపడి ఖర్చు పెట్టి వాళ్ళు పంట వేస్తే కౌలు రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే విపరీతంగా నష్టపోయినారు. మాకు ఆత్మహత్య తప్ప ఇంకొక మార్గం లేదనేటువంటి రీతి లోపల బాధపడ్డారు. ఒక రైతు అటెంప్ట్ చేస్తే దాన్ని మేము రిక్వెస్ట్ చేసి ఇట్లాంటి వార్తలు బయటకు వస్తే మిగతా రైతులు అధైర్యానికి లోపడతారు కాబట్టి దయించి ఇట్లాంటి మెసేజ్ బయటికి పోద్దనే ఉద్దేశం కొద్దీ మేము ఆ రైతు కుటుంబాన్ని ఓదార్చి ఆదుకునే ప్రయత్నం చేస్తాం. కాబట్టి ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వెంటనే మొన్న వడగళ్ల వారితో నష్టపోయినటువంటి రైతన్నలకి 15 రోజుల లోపల, ఇప్పటికే 10 రోజులు అయిపోయింది కాబట్టి 15 రోజులలో వాళ్ళకి ఆ పంట నష్ట పరిహారాన్ని అందించాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. రైతన్నని ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఆందోళన నియోజకవర్గ స్థాయి సమావేశం శనివారం జోగిపేటలోని శ్రీరామ ఫంక్షన్ హాల్లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఆందోళన నియోజకవర్గ స్థాయి సమావేశం శనివారం జోగిపేటలోని శ్రీరామ ఫంక్షన్ హాల్లో నిర్వహించగా రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రతి పౌరుడికి నాణ్యమైన విద్యతో పాటు సమగ్ర వైద్య సేవలు అందించడమే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమన్నారు. ప్రజలు ఆరోగ్య సమస్యల వల్ల ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోకుండా ప్రభుత్వ ఆసుపత్రుల్లో అన్ని వైద్య సేవలను ఉచితంగా అందిస్తున్నామని తెలిపారు. జిల్లా స్థాయిలోని 90% వైద్య సేవలు అందించే దిశగా ఆధునిక సదుపాయాలను విస్తరిస్తున్నామన్నారు. అత్యవసర పరిస్థితుల్లో వేగవంతమైన సేవలు అందించేందుకు ట్రామా, ఎమర్జెన్సీ సేవలను మరింత బలోపేతం చేస్తున్నామని, అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో పూర్తి స్థాయిలో వైద్య సేవలు అందించేలా చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించారు.
విద్యారంగ అభివృద్ధిలో భాగంగా ప్రతి పాఠశాల కళాశాలల్లో ప్రమాణాలతో కూడిన విద్యతో పాటు పౌష్టికాహారం మౌలిక వసతులను అందిస్తున్నామన్నారు. అందల్ ప్రాంతంలో త్వరలో ఫార్మసీ కళాశాల ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. అందల్ నియోజకవర్గాన్ని ఎడ్యుకేషన్ హబ్ గా అభివృద్ధి చేసేందుకు సమగ్ర ప్రణాళికతో ముందుకు సాగుతున్నామన్నారు. 200 కోట్ల వ్యయంతో సింగూరు లైన్ పనులు చేపట్టామని మంత్రి తెలిపారు. సింగూరు ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తున్నామని, పర్యాటక రంగ అభివృద్ధి ద్వారా స్థానికులకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయన్నారు. జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ మాట్లాడుతూ జిల్లా విద్యా వైద్య రంగాల్లో అన్ని విధాలుగా అభివృద్ధి సాధిస్తుందన్నారు. మహిళలు, విద్యార్థులు, అంగన్వాడీ పిల్లలకు ప్రభుత్వం అందిస్తున్న సౌకర్యాలను వివరించారు. ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలకు సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ పాండు, స్థానిక ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులు, వివిధ శాఖల అధికారులు, ప్రజలు పాల్గొన్నారు. గవర్నమెంట్ స్కీమ్ వస్తే సార్ బాగా ఎన్నో చూస్తే మనము ఎప్పుడైనా మన స్టేట్లో, మన దేశంలో కానీ మన రాష్ట్రంలో కానీ ఎవరైనా పుట్టాలు నుంచి ఎప్పుడు చనిపోతారు వరకు గవర్నమెంట్ తోటి ప్రభుత్వంతో సంబంధం ఉంటుంది. మనకు ఎట్లా అంటామంటే బర్త్ సర్టిఫికేట్ నుంచి డెత్ సర్టిఫికేట్ వరకు గవర్నమెంట్ ఏవైతే సర్వీసెస్ ఇస్తూనే ఉంటారు. అంగన్వాడీ ఫస్ట్ 0 to 3 years వరకు మనము డేకు రాషన్ ఇస్తాము, గుడ్లు ఇస్తాము. శాలరీ పిల్లలు ఉంటే వారికి సరి అయిన బరువు కావాలి, హైట్ కావాలి అని మనం పోషిస్తుంటాము. ఇప్పుడు పాలకులను రాసిస్తున్నాము. ఆ తర్వాత 3 to 6 year పిల్లలు ఉంటే వారు మన అంగన్వాడికి వచ్చి వస్తారు, మనకి మళ్ళీ మధ్యాహ్నం భోజనం పెడతాము. ఇప్పుడు రాబోయే కాలంలో అక్కడ కూడా మనము మిడ్ డే మీల్ స్కీమ్ లాగా మధ్యాహ్నం అంటే టిఫిన్ స్కీమ్ కూడా పెట్టబోతున్నాము. దాంతో ఇంకా మన న్యూట్రిషన్ తెలంగాణలో చూస్తే, స్టేట్ వైడ్ గా చూస్తే అంతా మన రాష్ట్రం వెనకబడినది సార్. అండర్ గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్, నర్సింగ్ కాలేజ్ తెచ్చుకున్నాం. మనం 150 పడకల హాస్పిటల్ తెచ్చుకున్నాము. ఆ 150 పడకల హాస్పిటల్లో ట్రామా కేర్ అంటే ఇక్కడ 30 కిలోమీటర్లు పోయినా, ఇటువైపు 30 కిలోమీటర్లు ఎక్కడ యాక్సిడెంట్ ప్రమాదం జరిగినా 10 నిమిషాలలో మన జోగిపేటకు చేరాలి, మన చక్ర శిక్షణ అందించాలనే ఉద్దేశంతో జోగిపేటలో హాస్పిటల్లో ట్రామా కేర్ సెంటర్ ఏర్పాటు చేసినాం. ఈరోజు మనము వట్టిపల్లి కేంద్రంగా 30 పడకల హాస్పిటల్, కంకోలో ఓ పిఎస్సి, రాబోయే కాలంలో అల్లాదులో 24/7 పిఎస్సి, సిగితంలో పిఎస్సి, సుల్తాన్పూర్లో పిఎస్సి, సుల్తాన్పూర్లో కస్తూర్బా, మరవెల్లిలో కస్తూర్బా. మన ప్రాంతము ఎడ్యుకేషన్ హబ్గా మారాలి. రేపు లా కాలేజ్ కావాలి. మనం ఒక కాలంలో ఆలోచిస్తుండే, ఇవన్నీ వస్తే మా ఇంటికి ఏమొస్తుందో ఆలోచిస్తుండే మా లీడర్లు, మా కార్యకర్తలు, మా ప్రజలు. అవును సార్, ఇవన్నీ వస్తే మాకేమొస్తున్నదా అంటే ఇప్పుడు మీకు అర్థం కాదు. ఇంకో 10 ఏళ్ళు కానీ 15 ఏళ్ళు కానీ మీకు అర్థం లేదంటే ఇప్పుడు అర్థమవుతున్నది. ఒక సంగారెడ్డి జోగిపేట పట్ల జేఎన్యూ ఎందుకు వచ్చిందో ఇప్పుడు అర్థమవుతుంది. 200 కోట్ల రూపాయలతో బస్వాపూర్ ప్రాంతంలో ఇంటిగ్రేటెడ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ రాబోతున్నది ఇంకొక సంవత్సరంలో. ₹1 పెట్టైనా మనం కొనే వస్తువుపై వినియోగదారునికి సర్వ హక్కులు ఉంటుందని, ఏ వస్తువు అయినా క్వాలిటీ లేకపోతే దానిపై నిలదీసే హక్కు కలిగి ఉండాలని, అలాంటి వారి కోసమే కన్స్యూమర్ రైట్ కౌన్సిల్ పనిచేస్తుందన్నారు డాక్టర్ వికాస్ పాండే. కుత్బుల్లాపూర్లోని రిచ్ హోటల్ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
ఒక్క రూపాయి పెట్టైనా మనం కొనే వస్తువుపై వినియోగదారుడికి సర్వ హక్కులు ఉంటుందని, ఏ వస్తువు అయినా క్వాలిటీ లేకపోతే దానిపై నిలదీసే హక్కు కలిగి ఉండాలని, అలాంటి వారి కోసమే కన్స్యూమర్ రైట్ కౌన్సిల్ పనిచేస్తుందన్నారు నేషనల్ కన్స్యూమర్ రైట్ కౌన్సిల్ ప్రెసిడెంట్ డాక్టర్ వికాస్ పండే. కుత్బుల్లాపూర్లోని రిచ్ హోటల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. 3 జిల్లాలు సంగారెడ్డి, రంగారెడ్డి, మేడ్చల్ కన్స్యూమర్ రైట్ కౌన్సిల్ అధ్యక్షులను నియమించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి వినియోగదారుడి నిత్యావసరాల్లో వాడుకునే ఏ వస్తువు అయినా మన్నిక కలిగి ఉండాలని, వాటిని డబ్బు వెచ్చించి కొనుగోలు చేస్తున్నామని, లేని ఎడల ఆ వస్తువు అమ్మినా లేదా తయారు చేసిన వారిపై చర్యలు తీసుకునే విధంగా కన్స్యూమర్ రైట్ కౌన్సిల్ పనిచేస్తుందన్నారు. అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ వికాస్ పాండే, నేషనల్ ప్రెసిడెంట్ కన్స్యూమర్ రైట్ కౌన్సిల్. ఈరోజు ఈ ప్రెస్ మీటింగ్ కండక్ట్ చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే, మెడికల్ డిస్ట్రిక్ట్లో మన ప్రియా గారికి ప్రెసిడెంట్ అపాయింట్ చేయడం జరుగుతుంది ఈరోజు. అండ్ రిజ్వాన్ గారికి సంగారెడ్డి డిస్ట్రిక్ట్ నుంచి ప్రెసిడెంట్ అపాయింట్ చేయడం జరుగుతుంది. సేమ్ టైంలో సతీష్ గారికి రంగారెడ్డి డిస్ట్రిక్ట్ నుంచి ప్రెసిడెంట్ అపాయింట్ చేయడం జరుగుతుంది. అండ్ సంస్థ గురించి ఒకసారి మీకు చెప్పాలి అనుకుంటున్నాను. కన్స్యూమర్ రైట్ కౌన్సిల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి అఫిలియేటెడ్ ఆర్గనైజేషన్ అండి. అండ్ 23 స్టేట్స్లో మన ప్రెజెన్స్ ఉంది. 23 స్టేట్స్లో మనం వర్క్ చేస్తున్నాను. తెలంగాణలో కూడా మనకి స్టేట్ లెవెల్లో బాడీస్ ఉన్నాయి. హైదరాబాద్లో చాలా మెంబర్స్ ఉన్నారు. బట్ కన్జ్యూమర్స్కి ఇప్పుడు మధ్యలో చూస్తే ప్రాబ్లమ్స్ డే బై డే ఎక్కువ కనిపిస్తుంది. చాలా వరకు వాళ్ళకి మోసం జరుగుతుంది. కాబట్టి ప్రతి జిల్లాలో ఒక కమిటీ ఉండాలి. ఆ కమిటీ ద్వారా జిల్లా వినియోగదారుకి మనం సపోర్ట్ చేయాలి. వాళ్ళ కేసెస్ వాళ్ళ తరపు నుంచి కోర్టులో కేసు ఫైల్ చేయాలి, మెంబర్షిప్ డ్రైవ్ చేయాలి. సేమ్ టైంలో అవేర్నెస్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం ఉద్దేశంతో ప్రతి జిల్లాలో ఇప్పుడు జిల్లా కమిటీ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. అదే సందర్భంగా ఈరోజు మన సతీష్ గారికి ఆర్ఆర్ డిస్ట్రిక్ట్ అండ్ రిజ్వాన్ గారికి సంగారెడ్డి అండ్ ప్రియా గారికి మేడ్చల్ డిస్ట్రిక్ట్ నుంచి ప్రెసిడెంట్ అపాయింట్ చేయడం జరుగుతుంది. మా సంస్థ గురించి ఒకసారి చెప్పాలి అయితే, కన్స్యూమర్ రైట్స్ గురించి మన జర్నీ 2013లో స్టార్ట్ అయింది. అప్పుడు ఆంధ్ర తెలంగాణ కంబైన్డ్గా ఉంది. దాని తర్వాత నుంచి 1 by 1 చేసుకొని 23 స్టేట్స్లో మనం వర్క్ చేస్తున్నాను. ఇప్పటి వరకు 464 కేసెస్ మన కన్స్యూమర్ కోర్టులో ఫైల్ చేయడం జరిగింది. ఆల్ ఓవర్ ఇండియా లెవెల్లో మనకి ఆర్ఆర్ డిస్ట్రిక్ట్లో కూడా కన్స్యూమర్ కోర్టులో కేసెస్ ఉన్నాయి. ఆ విధంగా ఆంధ్రప్రదేశ్లో, తమిళనాడులో, కేరళలో అన్ని చోట కేసెస్ ఫైలింగ్ జరుగుతుంది. 464 కేసెస్ యాజ్ ఆఫ్ నౌ మనం ఫైల్ చేశాను. అండ్ 1600 పైన అవేర్నెస్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం జరిగింది. మాకు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నుంచి 3 స్టేట్ లెవెల్ అవార్డ్స్ అండ్ 6 నేషనల్ అవార్డ్స్ కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి మన సంస్థకి రావడం జరిగింది. సేమ్ టైంలో మెయిన్లీ మన వర్క్ ఏ విధంగా చేస్తున్నారంటే 3 టైర్ రూపంలో మనం వర్క్ చేస్తాం. ఫస్ట్ ఏంటంటే అవేర్నెస్, సెకండ్ ఎడ్యుకేషన్, తర్వాత ప్రొటెక్షన్. అవేర్నెస్లో మనం ఏం చేస్తున్నారంటే స్కూల్లో, కాలేజెస్లో మీటింగ్ కండక్ట్ చేసి, పబ్లిక్ మీటింగ్ చిన్న కండక్ట్ చేసి, మీరు ఒక వినియోగదారు కొన్ని హక్కు ఉంటుంది. మీ హక్కు గురించి మీ హక్కు మీరు ఏ విధంగా కాపాడగలరు, ఇవన్నీ వాళ్ళకి అవేర్నెస్ ఇవ్వడం జరుగుతుంది. తర్వాత సెకండ్ ఫేజ్ ఇస్ ఎడ్యుకేషన్ మీటింగ్ కండక్ట్ చేసినప్పుడు మనం ఏం చేస్తాను, చిన్న ట్రైనింగ్ సెషన్ లాగా ఈ కన్స్యూమర్ రైట్స్ గురించి ఎన్ని డిపార్ట్మెంట్స్ ఉన్నాయి అంటే మీ అందరూ వినే ఉంటారు. FSSAI, లీగల్ మెట్రాలజీ, డ్రగ్ కంట్రోల్, సివిల్ సప్లైస్, ఇవన్నీ డిపార్ట్మెంట్స్ కన్స్యూమర్ రైట్స్ అండర్లోనే జరుగుతుంది. భవ్య న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలో నియోజకవర్గ స్థాయిలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్. రామయ్యంపేటలో పర్యటించిన మెదక్ ఎంపీ రఘునందన్ రావు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావులు పార్టీ కార్యాలయం వద్ద జెండా ఎగురవేసి కార్యకర్తలకు పలు సూచనలు, సలహాలు అందజేసిన ఎంపీ. ఎండల తీవ్రత ఎక్కువగా ఉన్నందున ఉపాధి హామీ కూలీలు ఉదయం 5 గంటల నుంచి 10 గంటల వరకే పనులు చేపట్టాలన్న తహసీల్దార్. దుందిగల్ పిఎస్ పరిధి గాగిల్లాపూర్లోని ఓ పరిశ్రమలో స్వల్ప అగ్ని ప్రమాదం. పరిశ్రమలో ఒక్కసారిగా ఎగిసిపడ్డ మంటలు, ఆందోళనకు గురైన స్థానికులు. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. నమస్కారం.